హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇవాళ వీడియోలో చూద్దామండి. ఈ కూష్మాండ దీపం అనేది వెలిగించడం వల్ల నరఘోష, శత్రువుల బాధలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు, మనం పోయింది అనుకున్న డబ్బు తిరిగి రావటము, ధనప్రాప్తి కలగడము, ఎన్నో సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయండి. మనం ఈ దీపాన్ని అష్టమి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, మంగళవారం రోజు కానీ వెలిగించుకోవచ్చండి. ఈ దీపం వెలిగించుకోవడానికి మనం బూడిద గుమ్మడికాయని తెచ్చుకోవాలండి. ఇలా బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని దాన్ని మధ్యకిలాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దాని మిడిల్లో ఉన్నటువంటి విత్తనాలు అనేది తీసేయాలండి మొత్తము. బూడిద గుమ్మడికాయ అనేది ఆడవాళ్ళు కట్ చేయకూడదు అంటారండి. అందువలన మన ఇంట్లో ఉండే మగవాళ్ళ చేత దాన్ని కట్ చేయించుకోవాలి. అది నిజమో కాదో తెలియదు, కాకపోతే చెప్తారు కాబట్టి పెద్దవాళ్ళు అందరూ మనం అది ఫాలో అవుతున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలండి. తీసేసి వాటికి పసుపు రాయాలండి. మొత్తం పసుపు రాసుకోవాలి. పసుపు రాసేసి కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకోవాలండి. ఈ దీపాన్ని సింహద్వారము ఎదుట వెలిగించండి. లేదు అంటే మనము పూజ గది ఉంటుంది కదా, అక్కడైనా వెలిగించుకోవచ్చు. లేదు అంటే గుడికెళ్ళేసి గుడి దగ్గరైనా వెలిగించుకోవచ్చండి. ఒక్కొక్కరు ఒక్కో దగ్గర వెలిగిస్తూ ఉంటారు. దక్షిణం వైపు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. మనకి దీపారాధనలో నల్ల ఒత్తులు వేసుకుంటే మంచిదండి. ఒకవేళ నల్ల ఒత్తులు లేవు అంటే తెల్ల ఒత్తులతోనే వెలిగించుకోవచ్చు. 2 ఒత్తులు కలిపేసి ఒక ఒత్తిగా చేసుకొని మనము ఒత్తు అనేది వెలిగించుకోవాలండి. దీన్ని ఉప్పు మీద వెలిగించుకోవాలి దీపాన్ని. మన దగ్గర పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, పేపర్ ప్లేట్స్ తీసుకొని గుమ్మానికి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకొని దాని మీద సాల్ట్ వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు వేసుకొని దానిపైన ఇట్లా కుష్మాండాలని పెట్టాలండి. అటొకటి ఇటొకటి పెట్టాలి. అలా పెట్టుకున్న తర్వాత దానిలో మనము ఆవు నెయ్యి కానీ లేదు అంటే నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేయాలండి. ఈ 2 ఆయిల్నే యూస్ చేయాలి. ఈ పూజ చేసేటప్పుడు నలుపు రంగు కానీ నీలం కలర్ రంగు బట్టలు కానీ వేసుకుంటే మంచిదండి. ఒకవేళ లేవు అనుకుంటే మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి ఇల్లంతా ఊడ్చుకొని నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి. బయట మనకు వచ్చిన దాంట్లో ముగ్గు కూడా వేసుకోవాలి. మనము ఈ దీపారాధనలో గారెలు ఉంటాయి కదా, వడలు చేసి పెట్టవచ్చండి. మినపగారెలు లేదు అంటే బెల్లమైన ప్రసాదంగా పెట్టండి. మీరు పూజ అయిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని కానీ గారెలు కానీ ప్రసాదాన్ని సునకానికి పెడితే అవి తింటాయండి. చాలా మంచిది అలా పెట్టడం కూడా. మీరు ఒకవేళ వడలు పెడుతున్నట్లయితే 11 కానీ 27 కానీ 54 కానీ 58 కానీ ఇలా వడలు చేసి పెట్టవచ్చండి. మీరు దీపం వెలిగించేటప్పుడు ఓం కాలభైరవాయ నమః అనుకుని మనము ఏమైతే కోరిక కోరుకుంటున్నామో ఆ కోరిక చెప్పుకోవాలండి. ఈ పూజ 8 అష్టములు కానీ 8 అమావాస్యలు కానీ చేసుకుంటే మీకున్న కష్టాలన్నీ పోతాయండి. గుడిలో వెలిగించుకున్నప్పుడు గుడిలో 11 ప్రదక్షిణలు చేసి ఈ దీపాన్ని వెలిగించుకోండి. ఈ పూజని ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చండి. సాయంత్రం 6 తర్వాత చేసుకోవచ్చు, ఉదయం కూడా చేసుకోవచ్చు. ఏ సమయంలో అయినా మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు. మనం ఈ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత దాంట్లో తీసిన విత్తనాలు ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం కలిపి మనము ఎవరు తొక్కని ప్లేస్లో కానీ పారే నీళ్ళల్లో కానీ వేయాలండి. ఈ దీపారాధన చాలా పవర్ఫుల్ అండి. నరదృష్టి బాధలు, ఆరోగ్య సమస్యలు, ధనప్రాప్తి కలగడం, ఎన్నో సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుందండి. నాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చెప్పి ఉంటే మీరు నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.